ప్రపంచంలోని ప్రధాన శక్తులను ఒక చోట చేర్చడమే సిఐ 5 దేశాలుగా కూటమి లక్ష్యమని ఈ నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ మధ్య వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా అగ్ర రాజ్యాలైన చైనా, రష్యా, భారత్ ఆయన్ను పట్టించుకునేందుకు నిరాకరిస్తున్నాయి. అంతేకాదు విడిగా మరో కూటమి తయారు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పెద్దన్న పాత్రకు ముప్పు రాకుండా చూసుకునేందుకు ట్రంప్ మరో కొత్త వ్యూహానికి తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా తనకు సవాళ్లు విసురుతున్న భారత్, చైనా, రష్యా, జపాన్ తో పాటు అమెరికాను కూడా కలుపుకొని ఓ పంచ దేశాల కూటమి ఏర్పాటు చేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ కూటమి ద్వారా యూరప్ ఆధిపత్యంలోని G7 వంటి సంప్రదాయ కూటములను పక్కన పెట్టేలా ట్రంప్ పావులు కదుపుతున్నారు. అమెరికన్ ప్రచురణ అయిన పొలిటికో నివేదిక ప్రకారం ఈ కొత్త కూటమికి సంబంధించిన ఆలోచన వైట్ హౌస్ గత వారం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం యొక్క సుదీర్ఘ అప్రచురిత వెర్షన్ లో ఉంది. అయితే పొలిటికో ఈ పత్రం ఉనికిని ధృవించలేకపోయినా డిఫెన్స్ వన్ దీనిపై గతంలోని నివేదించింది. G7 వంటి కూటములకు ఉండే సంపన్న ప్రజాస్వామ్య దేశాలు అనే నిబంధనలతో సంబంధం లేకుండా ప్రపంచంలోని ప్రధాన శక్తులను ఒక చోట చేర్చడమే C5 దేశాల కూటమి లక్ష్యమని ఈ నివేదికలు సూచిస్తున్నాయి. రాయలసీమలో జన్మించి రాయలసీమ ప్రాంత ప్రజలతో చెలగాటమాడుతూ ద్రోహం చేస్తారంటూ రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి మరియు విశాఖపట్నం తప్ప ఏది కూడా గుర్తుకు రాదంటూ డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి చంద్రబాబు మరియు కేంద్ర సర్కార్ విధానాలను తూర్పారబట్టారు. ప్రధానమంత్రి మరియు ఏపీ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఐటీఐ ప్రారంభించడానికి ఆయన నిలదీశారు. అసలు వెంటబడిన ప్రాంతం రాయలసీమ అనేవి ఇంగిత జ్ఞానం కూడా వారికి లేదా అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ఉమ్మడి నిధులు అన్ని కూడా ఆ రెండు ప్రాంతాలకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. రాయలసీమకు ద్రోహం చేసిన వాళ్లకు చరిత్ర క్షమించదు అనే విషయాన్ని నిష్ఠురమైన నిజాన్ని గ్రహించాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని కూడా అన్నారు. అసలు రాయలసీమ చెందిన నాయకులు మరియు కూటమి నేతలు గాజులు తొడుక్కొని పరిపాలన సాగిస్తున్నారంటూ సవాల్ చేశారు. 50 మంది దాకా ప్రజా ప్రతినిధులు ఉన్న రాయలసీమకు ఇలాంటి ద్రోహాలు చేస్తారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక రాష్ట్రాన్ని రాయలసీమ ప్రజలు అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తమ స్వార్థం కోసం గడుపుకుంటున్నారని, రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని డాక్టర్ కుంచం విమర్శించారు. రాయలసీమ ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ నమ్మించి ఓట్లు దండుకొని రాయలసీమకు రావాల్సినటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు వైజాగ్, ఆంధ్ర ప్రాంతాలకు తరలిస్తూ కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీరని అన్యాయం చేస్తుందనే విషయం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ఈ ధోరణి రాయలసీమ ప్రజానికానికి తీరని కలతగా ఉంది. రాయలసీమ ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వం పక్షపాత ధోరణి వ్యవహరిస్తూ ఉన్నదని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలకు మేలు చేయకపోయినా ఒకరికి ఒకరు ప్రశంసించుకుంటూ సొంత డబ్బాలు కొట్టుకుంటూ కేవలం పేపర్లకు, మీడియాకే ప్రచార ఆర్భటాలు చేసుకుంటున్నాయి తప్ప కింది స్థాయిలో ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు. ఈ రోజు విద్య, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ సమస్య, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రాయలసీమ ప్రజానికం అల్లాడి ఆకులు మేస్తోంది. ఇటు రైతాంగ సమస్యలతో, నిరుద్యోగ సమస్యలతో రాయలసీమను ఆత్మహత్యలకు నిలమయ్యేటట్లుగా చేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల పరిపాలనలో రాయలసీమకు ఎంత నిధులు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, మీరు ఏవి చేయరు, రాయలసీమ అంటే మీకు చిన్నచూపు అనే విషయం మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు విశాఖపట్నం, కోస్తా, అమరావతి ప్రాంతాలకు నిధులు వెళ్లిపోతున్నాయి, ప్రధాన కార్యాలయాలు వెళ్లిపోతున్నాయి. రాయలసీమలో రాళ్లు మాత్రమే మిగులుతున్నాయి. ఓ ప్రజా ప్రతినిధులారా, ఇలా చేస్తే రాయలసీమ ప్రజలు మీకు తగిన గుణపాఠం తొందరలోనే చెప్తారని డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ డివిజన్ ఎల్బీనగర్ మున్సిపాలిటీలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని గిరిజన అభివృద్ధి సేవా సంస్థ అధ్యక్షుడు వనం గంగయ్య రంగారెడ్డితో పాటు కండెల వెంకటేశ్వర్లు మరియు పలువురు గిరిజన ప్రతినిధులు ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మరియు ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కి గౌడ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేఖ రాశారు. వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కోరారు. ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అని కూడా ఈ సందర్భంగా మంత్రి రాసిన లేఖలో పేర్కొన్నారు. సర్వే నెంబర్ 4 మరియు 5కు సంబంధించి కూడా మధు యాష్కి గౌడ్ ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గిరిజనులు, ఎరుకలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మధు యాష్కి గౌడ్ వద్దకు వచ్చి పెద్ద ఎత్తున తమకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. తమకు ప్రాధాన్యత ప్రాతిపదికన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి న్యాయం చేయాలని వారు కోరడం జరిగింది. సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ సర్వే నంబర్ 4 మరియు 5లో గల ప్రభుత్వ స్థలంలో గత 18 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని ఉన్నామని పేర్కొన్నారు. విషయాన్ని 2 మంత్రికి రాసిన లేఖలు మధు యాష్కి గౌడ్ కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వం ఆ స్థలంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించిస్తామని, అక్కడి నుంచి లేపడం జరిగిందని ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది ఎంక్వైరీ చేసి అందరికీ డబుల్ బెడ్రూమ్స్ కట్టించిస్తామని చెప్పిన విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తెచ్చారు.
మన్సూరాబాద్లో నివసిస్తూ ఇంటికి అద్దె కట్టలేని కడుబీత స్థితిలో ఉన్నారని, అదే ప్రాంతంలో ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు మరియు రేషన్ కార్డులు పొంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. హలో इतने सुषमा में रहते आस्तारा मीटिंग कर मीटिंग आस्तार ఎంత రక ఫోన్ చేయండి బిడ్డ ఉన్న ఎచ్చు డోర్ చేయమని अंदर पेर क्या बार एप्पड़ जनता అనోటో జనం రావాలి తెలుగుదేశం పార్టీనే కాదు, శాసనసభ్యులు అని కాదు, కనీస మానవతా విలువలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా వైఎస్ సునీత చేస్తున్న పోరాటానికి అండగా ఉంటున్నారని కందిరి ఎమ్మెల్యే కంది వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. సభ్య సమాజంలో ప్రజలు వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె నిజంగా యంగ్ స్టార్స్ అయితే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైతే 100కు 100% ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తున్నారు. ఈ యుద్ధంలో ఆమె గెలిస్తే న్యాయం గెలుస్తుంది. ఏం పదవి రాదు లేదా రాజకీయాలు లేవు. నిస్వార్థంగా ఒక కూతురు తండ్రి కోసం పనిచేస్తున్నటువంటి తండ్రి కోసం ఆరాటం పడుతున్నటువంటి పరిస్థితుల్ని సినిమాలు చూసి ఉంటారని ఆయన చెప్పారు. కానీ నిజ జీవితంలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి సునీతమ్మను చూస్తున్నానని చెప్పారు. నిజంగా ఆమె చేస్తున్న పోరాటానికి ఫ్యాన్ అయిపోయాను. ఆమె ఖచ్చితంగా స్ఫూర్తి, అండగా నిలుస్తున్నాం. ఆమెకు మద్దతుగా సంతకాలు సేకరణ చేపడతాం. న్యాయం గెలిచే వరకు మద్దతుగా నిలుస్తామని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ ఒంటరి పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మాకు ఒక ఇన్స్పిరేషన్. అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో నిబద్ధతతో బతికేటువంటి జీవన ప్రమాణాలు కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో మానవ సంబంధాలు మృగాల కంటే హీనంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపే దాంట్లో ఆయన మానవ సంబంధాల్ని మృగాల కంటే హీనంగా చూస్తే, చనిపోయినటువంటి తండ్రిని నిజమైనటువంటి ముద్దాయిలు ఎవరని తేల్చే విధానంలో ఆమె పోరాడుతున్నటువంటి తీరు, దాదాపు లెజిస్లేటర్స్ అందరికీ, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా లెటర్ రాసిందా. గతంలో మీకు కూడా చూపించిన, మళ్ళీ రెండోసారి కూడా మీకు చూపించిన తర్వాత మీ ప్రెస్ మీట్ తర్వాత కూడా రెండోసారి చూపించిన. నిన్నటి రోజున ఆమె కోర్టులో ఆర్డర్ ప్రొనౌన్స్ అయ్యేంత వరకు, మళ్ళీ 30 రోజుల్లో లోతైనటువంటి దర్యాప్తు చేయాలనే ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా తన బాధ్యతగా ఒక కుమార్తెగా అక్కడే ఉండి సమాజంలో ఇంకా కూడా నిజం కోసం, సత్యం కోసం, మానవతా విలువల్ని కాపాడేటువంటి క్రమంలో అపరాధులు తప్పించుకోకుండా ఉండాలా. అప్పుడే నిజం గెలుస్తుంది, కూతురిగా తన బాధ్యత నిర్వర్తించబడుతుంది అనే ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి పోరాటం నిజంగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా మేము చేసేది ఒకటే,
చెప్పగలిగేది ఒకటే, మా వంతు బాధ్యతగా, ఎందుకంటే కామన్ మ్యాన్ చేస్తే దాని గుర్తింపు రాలేము. ఒక ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గ శాసనసభ్యుడిగానే కాకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి నాయకునిగా కూడా వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతాం, కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. ఎందుకంటే ఆమె ఒంటరి కాదు, మేమంతా ఆమె ఉన్నాం, వెంటున్నాం. సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఒక నిజమైనటువంటి స్ఫూర్తితో పోరాడుతున్నటువంటి ఆమె పోరాటం వ్యర్థం కాకూడదు, భావితరాలకు కూడా ఆదర్శంగా ఉండాలా. అన్యాయం జరిగితే ధిక్కరించి నిలబడాలా, అప్పుడే న్యాయం జరుగుతుంది. ఇటువంటి ఆలోచనలకి ప్రతిరూపంగా నిలుస్తూ ఉన్నారు. అందుకే చెప్తున్నా, ఆమె మాకు స్ఫూర్తిదాయకం. ఆ కార్యాచరణ కూడా వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం కోటి సంతకాలు సేకరణ చేసినాడు. ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తా అని చెప్పేసి కోటి సంతకాలు సేకరణ చేసినాడు. మేము కూడా ఈ నియోజకవర్గంలో సంతకాల సేకరణ చేపడతాం సునీతమ్మకు మద్దతుగా. కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహిస్తాం వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో. మిగతా జిల్లా పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అది బహుశా మా పార్టీ దృష్టి కూడా తీసుకుంటాను. వాళ్ళు కూడా ఏమైనా టేకప్ చేస్తారేమో. నా వంతు బాధ్యతగా నేనైతే ఈ నియోజకవర్గంలో పక్కనే పులివెందులు ఉంది, అన్ని వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తిగా కదిరి బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డలిలోని బాబాయ్ చంద్రెడ్డి మాకు కూడా బాధాకరం. కదిరిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా? ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ పార్టీ అవసరమా? పదే పదే అందరినీ మాట్లాడతారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే మొదటిగా మీ చెల్లెలకు న్యాయం చేయి. దాంట్లో దర్యాప్తు సహకరించు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిబిఐకి కావాలంటారు, అధికారంలోకి రాగానే సిబిఐ అవసరం లేదంటారు. నేను మొన్న చెప్పినా, నిన్న చెప్పినా, మళ్ళీ భవిష్యత్తు ఈరోజు చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తా. కదిరి గొడ్డలి మిమ్మల్ని వెంటాడుతుంది. చెప్పిన 48 గంటలు కాకనే నిన్న సాయంత్రం ఒకటే వెంటాడింది. ఇది పూర్తి స్థాయిలో సత్యం అనేది అన్నిటికంటే బలమైంది, నిజం అనేది అన్నిటికంటే బలమైంది. పదే పదే అందరి మీద బురద చల్లి బట్టలు కాల్చి మొహం మీద వేసి మీకు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒకటే ప్రశ్న ఇస్తాను. నిజంగా నీకు విలువలు ఉన్నా, మాట్లాడే అర్హత ఉన్నా, ఇతరుల గురించి వేలెత్తి చూపే యోగ్యత ఉన్నా, మొదటిగా మీ చెల్లెలకు సహకరించు. మీ చెల్లెలి, మీ బాబాయ్ హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పేసి కోరుతాను. రెండోది, నువ్వు ఎట్లా సహకరించవు? ఎందుకంటే సొంత చెల్లెలి తల్లిని కూడా బయటికి పంపించినావు. నువ్వు సహకరిస్తే మాత్రము నీ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. నువ్వు నాయకునిగా చలామణి కావడానికి అర్హత ఉన్నట్టు. సహకరించకపోతే మాత్రం నాయకత్వ లక్షణాలు లేనట్టే, కనీసం మానవత్వ లక్షణాలు లేనట్టే. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని కుతూహలం చాలా ఎక్కువ ఉంది. మొదటిగా గత ఎన్నికల్లో నా భార్యను అనుమతి చేసినారు, మళ్ళీ నేను తీసుకున్నాను. కానీ ఆ రోజు నేను వేసినటువంటి పిటిషన్ ఏంటంటే ఎక్స్పెడిషియస్ పిటిషన్. ఎక్స్పెడిషియస్ పిటిషన్ అంటే నా కేసు త్వరగా తేల్చండి నేనే అడిగినాను. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, మీరు మాట్లాడే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, మరి వాళ్ళు సభ్యులో ఎవరో తెలియదు నాకు, వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీ నాయకుడిని పోయి డిమాండ్ చేయండి. కనిగొండ ప్రసాద్ అని వాడు పక్కలో ఉన్నాడు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అయినా స్థాయి లేదు ఆయనకి. నీ స్థాయి లేదు, నీకు చాలా గొప్ప స్థాయి ఉంది. ఎందుకంటే 42,000 కోట్ల అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. దాదాపు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అధినేత మీద లేనటువంటి కేసులు మీ మీద ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మాకు ప్రజలే కూడా ఇబ్బంది అవుతుంది, మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. త్వరితగతిన మీ కేసులు పూర్తి చేయమని మీ పిటిషన్ ఏంటని జగన్మోహన్ రెడ్డికి 1 కోటి సంతకాలు సేకరణ చేసి ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఈ మాట ఎందుకంటానంటే, మొన్న ఒక ఆయన రాష్ట్ర కార్యదర్శి అంట, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి
వీళ్ళ కార్యదర్శులు వార్డు మెంబర్ల వరకు కూడా అంతా ఇదే దందాలే. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి బ్రైబరీ కేసు, దీంట్లో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి పేరు నేను ఉచ్చరించదలుచుకోలేదు, దీంట్లో పేరు ఉంది, ఐ గో బై రికార్డ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్నటి రోజున పలు చోట్ల సోదాలు చేస్తోంది, వీళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తోంది. మీరు ఇతరుల గురించి మాట్లాడతారు, ఇతరుల గురించి ఏలెత్తి చూపించే ప్రయత్నం చేస్తారు. కోటి సంతకాల సేకరణ అవి కూడా ఫోర్జరీ సంతకాలే. అవి ఏమైనా జెన్యున్నా? మీ బతుకుకి జెన్యున్ సంతకాలు చేసే వాళ్ళు ఉన్నారా? మీకు సంతకాల సేకరణ ఏందో వచ్చే రోజులో సునీతమ్మకు మద్దతుగా ఈ నియోజకవర్గంలో జరుగుతుంది, విట్నెస్ చేయండి. ఆ బండిలు పెట్టి మీ జగన్మోహన్ రెడ్డికి పంపిస్తాం. ఇంతమంది అడుగుతున్నారా మీ చెల్లెలకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని, ఆమె మద్దతుగా నిలుస్తున్నామని చెప్తున్నారు, ఏంది కథ అని చెప్పేసి పంపిస్తాం. బండలు కట్టి పంపిస్తాం, రిజిస్టర్ పోస్టులో లేదంటే కొరియర్లో పంపిస్తాం. తెలుగుదేశం పార్టీనే కాదు, శాసనసభ్యులే కాదు, కనీస మానవతా విలువలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున సునీతమ్మ పోరాటానికి అండగా ఉంటున్నారు, మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె నిజంగా యంగ్స్టర్స్ అయితే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైతే 100కు 100% ఒక ఇన్స్పిరేషన్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఆమె గెలిస్తే న్యాయం గెలుస్తుంది. ఆమెకు ఆస్తి రాదు, లేదు పదవి రాదు, లేదా రాజకీయాలు లేవు. నిస్వార్థంగా ఒక కూతురు తండ్రి కోసం చేస్తున్నటువంటి, తండ్రి కోసం ఆరాటపడుతున్నటువంటి పరిస్థితుల్ని సినిమాల్లో చూస్తుంటారు కానీ నిజ జీవితంలో నాకు తెలిసినటువంటి నిజ జీవితంలో మాత్రం మొట్టమొదటిసారిగా సునీతమ్మని చూస్తున్నాను. అందుకని నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఆమెకి దిస్ ద రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. మాకు ఖచ్చితంగా ఒక స్ఫూర్తి ఆమె. ఆమెకు అండగా నిలుస్తాం, ఆమెకు మద్దతుగా సంతకాల సేకరణ కూడా సేకరిస్తాం. వార్డులో కూడా కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేస్తాం. నియోజకవర్గంలో కాదు, వచ్చే రోజుల్లో వార్డులో చేస్తాం. ఆ న్యాయం గెలిచేంత వరకు కూడా మద్దతుగా ఉండి ఆమె తరఫున ఏమేమి సంఘీభావం తెలుపుతున్నాం. సో దట్ ఇంత నేను యుద్ధం చేస్తా ఉంటే కూడా ఈ సమాజం స్పందించలేదనే ఒక నిరాశ నిస్పృహ అయితే ఉండవు నాకు తెలిసి. అటువంటి నిరాశ నిస్పృహలు రాకుండా మరింత ఉత్సాహంగా పనిచేసే విధంగానే మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీ రాష్ట్ర కార్యదర్శుల్ని ఫస్ట్ సస్పెండ్ చేసి మాట్లాడమని చెప్తాను, మళ్ళీ ఎలక్షన్ల కథలు మాట్లాడు.